హామీ ఇస్తున్నాం. అదే మరి అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే మనకు కొన్ని వనరులు ఉన్నాయి. పోలవరం, హైదరాబాద్ నగరం తెలంగాణకి వెళ్ళినప్పుడు ఇక్కడ వనరులు తక్కువగా ఉన్నాయి, కాంపన్సేట్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు. 2014 నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాం. ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ ఒకసారి స్టడీ చేస్తే నా అనుభవంతో చూశాను. అందులో మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. అవి సబ్మెర్జెన్స్లో వస్తాయి. ఆ 7 మండలాలు కానీ క్లియర్ చేయకపోతే ఈ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ కట్టలేము. కేంద్రం అనుకున్నా కట్టే పరిస్థితి ఉండదు. రెండోది దేశ ఈ 7 మండలాలు కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ రోజు జూన్ 2వ తారీఖున మనకు విభజన రోజు కట్ ఆఫ్ డేట్. ఆ రోజు దాటితే 2 రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్గా ఉంటాయి. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాలి. ఆ సందర్భంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని. నేను ఇది కూడా మీరు చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసి అపహాస్యం కావడానికి సిద్ధంగా లేను. ఈ 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మామూలుగా మనం అందరం ముందు ఎన్నికవుతానే మంత్రులు అవుతారు, పార్లమెంటు సమావేశమై బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రోజు పార్లమెంట్ సమావేశానికంటే ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారంటే ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి అయిందంటే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకున్నారు కాబట్టి అయింది తప్ప దానికి మనస్ఫూర్తిగా ఇప్పుడు కూడా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ డెసిషన్తో దిశ ఈరోజు ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళింది. చాలా సమస్యలు ఉన్నాయి ఆ ప్రాజెక్టులో, మామూలు సమస్యలు కాదు. ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు, కాంట్రాక్టర్ లిటిగేషన్, దారిలో రైట్ మెయిన్ కెనాల్లో లిటిగేషన్, ఇవన్నీ కూడా 1 by 1 అన్నీ అధిగమిస్తూ వచ్చాం. 2013కి మీరు చూస్తే 72% పూర్తి చేశాం. 19కి 2019కి 72% పూర్తి చేసి డయాఫామ్ వాల్ 100% చేశాం. స్పిల్వే 100% చేశాం. స్పిల్వే కాంక్రీట్ 82% చేశాం. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ గేట్స్ 100% చేశాం. ఇంకో పక్క 75% స్పిల్ ఛానల్ వర్క్స్ అయినాయి. 70% కాఫర్ డ్యామ్ వర్క్స్ అన్ని పూర్తయినాయి. 80% అది పవర్ హౌస్ ఎక్స్క్లేవేషన్ వర్క్స్ అన్ని పూర్తయినాయి. ఆర్ఎంసి 100% చేసి 88% ఎర్త్ వర్క్, లైనింగ్ అన్నీ కూడా మనం పూర్తి చేసి స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేసాం. అదే మరి ఎల్ఎంసి 91% పూర్తి చేసి ఎర్త్ వర్క్ 70%, లైనింగ్ 56% పూర్తి చేశాం. కానీ ఒక్కసారి మీరు చూస్తే దేశం 32,215 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ ఒకే రోజు చేసి గిన్నిస్ రికార్డు కూడా ఎక్కాం. ఇవన్నీ చేసిన తర్వాత దురదృష్టం 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు వీళ్ళు చేసిన విన్యాసంతో మొత్తం ప్రాజెక్టే మళ్ళా మొదటికొచ్చే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు మీరు చూస్తే 19-24 దిశ మొత్తం వీడు ఖర్చు పెట్టింది సివిల్ వర్క్స్ పైన 3.84%, ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఆర్ పైన 3.88%. ఈరోజు మళ్ళీ మనం వచ్చిన తర్వాత దీన్ని లైన్లో పెట్టాం. ఈరోజు గర్వంగా చెప్తున్నా 86.1% సివిల్ వర్క్స్ పూర్తయినాయి. R&R కూడా పూర్తి చేస్తున్నాం. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇక్కడ కొన్ని విషయాలు కూడా మనకు సమస్యలు ఉన్నాయి. వీళ్ళు ఒకసారి చూస్తే ఈ పనులు చేయకపోతే పోయారు. కానీ డయాఫామ్ వాల్ అయితే
400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే 2 సీజన్లో పూర్తి చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అసమర్థ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందని ఒక ఉదాహరణ, డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఎక్స్పర్ట్స్ అంతా అధ్యయనం చేశారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అధ్యయనం చేశారు. పోలవరం చాలా ఫెరోషియస్ ప్రాజెక్ట్ అది. ఓసారి 500 టీఎంసీ నీళ్లు ఒకేసారి వస్తాయి. అంటే ఇంత పెద్ద ప్రవాహం వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు. అంత ఉధృతంగా వచ్చినప్పుడు ఎలాంటి చిన్న లోపం ఉన్నా మళ్ళీ దెబ్బతింటామనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ కొత్తగా డయాఫామ్ వాల్ చేయమంటే ఆ డయాఫామ్ వాల్ ప్రారంభించాం. నేను చెప్పడం కాదు అధ్యక్ష, ఈ డయాఫామ్ వాల్ సరిగా చేయలేదని చెప్పి హైదరాబాద్ ఐఐటి చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. కేంద్రం చాలా స్పష్టంగా మీరు అనవసరంగా కాంట్రాక్టులు మారుస్తున్నారు, మనుషులు మార్చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైన ప్రాజెక్టు, ఇలాంటి సమయంలో సున్నితమైన ప్రాజెక్ట్ని ఈ విధంగా చేయడం మంచిది కాదు, వెయిట్ చేయమని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసి కడాన దాన్ని మునిగిపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు 400 కోట్లతో కట్టిన డయాఫామ్ వాల్కి 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా 1000 కోట్లు అయింది, టైం అంతా ఇదైంది. వచ్చిన తర్వాత ఇప్పటికి మళ్ళీ స్పీడప్ చేసి 52% పూర్తి చేశాం. డిసెంబర్ 25 నాటికి డయాఫామ్ వాల్ పూర్తవుతుందని ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్ని పనులు కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, దీనివల్ల వంశధార వరకు ఈ నీళ్లు పోయే అవకాశం వస్తుంది. అలాంటి ప్రాజెక్ట్ని ఈ సంవత్సరం మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత 960 కోట్లతో టెండర్లు పిలిచాం. ఇది 75% వర్క్లు కూడా పూర్తయినాయి. తొందరలోనే దీన్ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అక్టోబర్లోనే అనకాపల్లి వరకు ఈ నీళ్లు తీసుకుని పాయకరావుపేట అనకాపల్లి వరకు ఈ నీళ్లు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి అధ్యక్ష, 1,00,000 ఎకరాలకు గాను 87,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేశాం. అదే మరిగా ఒకేసారి 894 కోట్ల రూపాయల ప్రాజెక్టు డిస్ప్లేస్డ్